ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలో ఉన్నాం. మెట్టిపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే టీపీఓ రాజేందర్ని సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏ విషయంపై సస్పెండ్ చేశారనే విషయానికి వస్తే, పట్టణంలోని ఓ మహిళ వారి వద్ద ఒక 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వసూలు చేసిన ఆరోపణలపై అతన్ని సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో అలాగే గతంలో కూడా బీజేపీ వారు కూడా ఇక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఇక్కడ ధర్నా చేపట్టారు. సో ఆ విషయంపై కూడా ఇవన్నీ కలిసి ఒకేసారిగా సత్యప్రసాద్ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి దృష్టికి వెళ్ళడంతో ఈరోజు సస్పెండ్ వేయడం జరిగింది. సో ఆ విషయాలు ఒకసారి కమిషనర్ గారితో మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదులు రిపీటెడ్గా రావడం, జగ్గుల లావణ్య అనే మహిళను కొంత ఇబ్బంది పెట్టినట్టు ఆమె స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క ఫిర్యాదు మళ్ళీ రావడంతో జిల్లా కలెక్టర్ గారు కొంత సమాచారం తీసుకొని టీపీఓ రాజేంద్ర ప్రసాద్ గారిని సర్వీస్ నుంచి తొలగించుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే టౌన్ ప్లాన్ విభాగంలో చైర్మన్గా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రిని కూడా సర్వీస్ నుంచి పూర్తిగా టర్మినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయో అట్టి ఉత్తర్వులు సంబంధిత ఉద్యోగులకు సర్వ్ చేయడం కూడా జరిగింది. సర్వ్ చేసిన డేటు నుంచి వారి యొక్క సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. సో అలాగే ఇప్పుడు బీజేపీ పట్టణ నాయకులు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక నెల కింద మీకు ఫిర్యాదులు చేశారు, అక్రమాలు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం జరుగుతుందంటూ. సో వాళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. సో దానిపై కూడా ఒకసారి చెప్పండి. అది వాళ్ళ వర్షన్లో వాళ్ళు చేసి ఉండవచ్చు. ఇవి ఒక ముఖ్యంగా జగ్గుల లావణ్య అనే మహిళ వారి ఇంటి పర్మిషన్లో కొంత ఫోర్జరీ సంతకాలు చేశారని, కొంత లంచం డిమాండ్ చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక విచారణ జరిపి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, ఎంతవరకు లంచం డిమాండ్ చేసినట్లు అది పూర్తి విచారణలో తెలియజేయబడుతుంది. అప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు విచారణాధికారిని నియమిస్తారు. ఆ విచారణలో అన్ని విషయాలు తేటతెల్లమవుతాయి.